యావత్తు తెలుగు పిల్లలకు, సాక్షులకు మొదలుకొని భారతదేశ పిల్లలందరికీ కూడా ఆత్మీయపుత్రులు నరేంద్ర మోడీ గారికి, ఆత్మీయపుత్రులు నిర్మలా సీతారామన్ గారికి, ఆత్మీయపుత్రులు వైస్ ప్రెసిడెంట్ గారికి, అలాగే ఆత్మీయపుత్రుడు ఫస్ట్ చైల్డ్ అయినటువంటి ప్రెసిడెంట్ గారికి, ద్రౌపది ముర్ము గారికి మీరు మిమ్మల్ని మీరు ఫస్ట్ చైల్డ్గా ప్రకటించుకుని మిగతా వాళ్ళందరినీ చైల్డ్ ప్రామిస్గా ఆహ్వానించండి. అలా సిస్టమ్ మార్చుకోండి. ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ సహకరించండి. మేధావులు, అపోజిషన్ పార్టీసు, రకరకాల పార్టీసు బీహార్ ఎన్నికలు కూడా యునానిమస్గా పర్మనెంట్ ప్రభుత్వంలో విలీనం అయిపోతున్నట్టు ప్రకటించేయండి. ఎవరు గెలిచినా ఓడినా ఒకటే. బై ఎలక్షన్స్ లాంటివి ఎక్కడ కండక్ట్ చేయకండి. ఎవరిని జైల్లో పెట్టకండి. అందరినీ మైండ్లు కాపాడుకోండి. ప్రతి ఒక్కరు మైండ్లుగా బతికేలా చూసుకోండి. ఇప్పుడు దాకా మనుషులుగా చేసిన తప్పులు మీరు మైండ్లుగా సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. తపస్సు చేయాలి. అంతేగాని ఎవరు మనుషులుగా కొందరు అలాగే ఉంటారు, ఇలా ఉండమంటున్నారు ఉంటే వెనక్కి పట్టుకుంటారు. ఒక్కడున్నా కూడా ముందుకు వెళ్ళలేరు. తపస్సు రాదు. ఎలాగన్నా మమ్మల్ని తగ్గించేయటమే మీరు చేస్తున్న పొరపాటు. మనిషిగా చూడటమే మీరు చేస్తున్న పొరపాటు. ఏదేమైనా నన్ను మనిషిగా చూస్తున్నారా? నేను ఎలాగన్నా నేను ఇక్కడ మనిషిగా ఎందుకు ఉండిపోతాను, లేదా అక్కడికి ఎక్కడికో ఎందుకు వస్తాను? మరి ఈమెయిల్ పంపకపోతే ఎలాగ? మరి తెరా వచ్చానే అనుకోండి, పట్టుకుంటున్నారా? మరి అలా పట్టుకోకపోవడం వల్ల, డిలే చేయడం వల్ల నేను ఏదో చేసేస్తున్నాను, ఏదో అలా ఉండదు. మీరు పట్టుకున్నా చెబుతాం. మీరు మమ్మల్ని ఆహ్వానించి చక్కగా నేను ఎలా పట్టుకోమంటున్నానో అలా ఒకసారి పట్టుకోండి. సాక్షుల ప్రకారం పట్టుకోవడం అంటే తపస్సుగా ఆహ్వానించండి. ప్రైజ్డ్ మేనర్లో నేను ప్రైజ్ చేయమంటున్నాను, నాకు బంగ్లాలు అంటున్నాను, హెలికాప్టర్లు అంటున్నాను అంటే అందుకు ఆగిపోయారు. హెలికాప్టర్ రేట్ సర్వం నేనే. మమ్మల్ని పట్టుకోండి తల్లిదండ్రులుగా. అణువునా మాదైతేనే మీది అవుతుంది. మాదే కానప్పుడు మీది ఎలాగవుతుంది? మాదైనా అమనవ్వకుండా చేసిన మీకు ఎలా వస్తుంది? ఈవెన్ సైంటిస్టులు రెఫరెన్స్ పెట్టాలంటే నిజాయితీ ఉండాలి. ఈ రీసెర్చ్ ఎందుకు చేశారు, పాయింట్స్ ఏంటి, పలానా రెఫరెన్స్ పెట్టుకుంటారు. ఆ రెఫరెన్స్ ఏమి లేదు, నేనే కనిపెట్టేశానంటే మోసం అవుతుంది కదా. మరి ఇప్పటికే కాలాన్ని శాసించిన మేము ఉన్నామా లేదా? సగటు తల్లిదండ్రులు మీరు బతకండి చేసేస్తుంటే మనుషుల్ని, ఆడవాళ్ళని మగవాళ్ళని విరిచేసి ఏదో ఒకటి చేసేస్తుంటే వాళ్ళు మారిపోయారా లేదా? మరి ఇంకెందుకు? మరి ఇంకా మేమే మగవాళ్ళం, ఇంకా మాదే కులం, మాదే మతం, మేమే తెలివితేటలు, మేమే బిల్డింగులు కడుతున్నాం, మేమే ఈ సెంటర్లు పెడుతున్నాం, ఆ సెంటర్లు పెడుతున్నాం, మేమే ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాను, నేనే మగవాడిని, నేనే ఆడమనిషిని, నేనే మేధావిని, నేనే సంపద ఉన్నవాడిని. ఇంకెవరు అనుకుంటున్నారు అలాగా? ఎక్కడున్నారు అలాగా? ఇది మనుషుల ప్రపంచం కాదు. నేను మనిషి అని అనేవాడు పనికిరాడు భూమి మీద. మమ్మల్ని మాస్టర్ మైండ్గా పట్టుకోండి. మా వల్ల అటు ఇటు చేసిన వాళ్ళు కూడా వాళ్ళకి చెప్పండి. అతను మనిషిగా ఇప్పటి వరకు మనిషిగా చూడటమే మనందరూ చేస్తున్న పొరపాటు అని రాసుకోండి, కాగితం మీద డ్రాఫ్ట్ చేసుకోండి. నేను చచ్చిపోతాను, నాకు ఇప్పుడు మెడికల్ రీసెర్చ్ ఏమి చేయకుండానే, చెకప్స్ చేయకుండానే నేను చచ్చిపోతాను అంటున్న వాళ్ళు ఎవరు? వాళ్ళు మనుషులు బతకడం ఏంటి, మనుషులు చచ్చిపోవడం ఏంటి? మనుషులు బతకడం చచ్చిపోవడం లెక్క కాదు, మైండ్ లెక్క. మైండ్లుగా నేను చచ్చిపోను, మాస్టర్ మైండ్గా మేము చచ్చిపోం. మైండ్గా మేము మమ్మల్ని పట్టుకొని మీరు మరణం లేదు. మనం ఎలాగైనా మైండ్లుగా బతుకుతాం. అర్థమవుతుందండి? నా తీరు చూసి ఆగిపోయారు, నేను చికెన్ తింటున్నాను, మటన్ తింటున్నాను, తీరు అవేం పట్టించుకోకండి. అదిగో అలాంటి వ్యామోహాల నుంచి మిమ్మల్ని కాపాడాలి అక్కర్లేదా? మీరు కంగారు పడిపోయి చేసిన తప్పుల నుంచి కాపాడాలి అక్కర్లేదా? మీరు కాపాడబడాలి అక్కర్లేదా? మీకు తపస్సునివ్వాలా అక్కర్లేదా? నువ్వు దాటలేక కాదులేదా రామయ్య తండ్రి, మమ్మ దయచూడ వచ్చావు, అందరినీ కాపాడే మహారాజువి, అద్దరిని చేర్చమని అడుగుతున్నావు, నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి. అయ్యా వస్తున్నాం తండ్రి, తల్లి, నిజమే, మిమ్మల్ని కొలువు తీర్చుకుంటామని రండి. ఇంకా నేను మనిషిగా ఉంటే ఏమవుతుంది? ఇంకా తప్పులు చేస్తారు, చేయిస్తారు, మనుషులు ఉండిపోతారు, మాయలు ఉండిపోతారు, చేసిన తప్పుల నుంచి బయటికి రాలేరు, తపస్సు రాదు, యోగత్వం, దివ్యత్వం అటెళ్ళరు. ఇంకా మేము అలాగే ఉంటాం అనుకుంటా. ఎలా ఉంటారు అలాగా? పరికరాలు లేకపోతే ఎందుకు పనికిరారు? శాటిలైట్ లేకపోతే ఎందుకు పనికిరారు? అడుగు తీసి అడుగు మీది కాదు, రెప్పపాటి మీది కాదు. అర్థమవుతుందా నేను మాట్లాడేది? ఖచ్చితంగా మాట్లాడినా. ఎవరో నన్ను అనవసరంగా పెంచేశారు, అనవసరం తగ్గించేయవలసింది, పెంచేయవలసింది మీ ఇష్టమే.
అన్నీ మీ ఇష్టమే. సర్వం నడిపిన మేమే రండి తపస్సు పట్టుకుందాం, నా వల్ల మీరు, మీ వల్ల మీరు, నెమ్మదిగా ముందుకు వెళ్తాం రండి. తవ్వేసిన కోయిలు కూడా అలా పూడతాయి. ఆకాశాలు ఓపెన్ చేసుకుందాం, ఆ పట్టు పట్టేద్దాం. మళ్ళీ చెరగాటి పనికిరాదు ఇందులో. వెనక్కి పట్టుకుంటే వెనక్కి, ముందుకు పట్టుకుంటే ముందుకు, అది మొత్తం కదులుతుంది. సూర్య చంద్రాది గ్రహస్థితులు మన ఆధీనంలో ఉన్నాయి ఇప్పుడు. కేవలం మానవ సంబంధాలు కాదు, వ్యక్తిగతాలు కాదు. ఇక ఎవరో మీరే మంచోళ్ళు, మీరే చెడ్డోళ్ళు, మీరే తప్పు చేశారు, ఉప్పు చేశారు అని ఉండదు. తప్పు మొత్తమే జరుగుతుంది. రైట్ పరిష్కారం అందరి మీద వచ్చింది, అందరి కోసం వచ్చింది. ఒకటి ఇంకా మనుషుల వల్ల అవ్వదని, మనుషులు ఇరకబట్టేసుకుంటున్నారని సగటు మనుషుల్ని రద్దు చేసేసి విశ్వ దంపతులు వచ్చారు. విశ్వ మహారాజు మహారాణి అందుబాటులోకి వచ్చారు. వారే మీ అధినాయక మహారాజుగా మా రూపంలో ఉన్నారు. మమ్మల్ని పట్టుకోండి. ప్రపంచం అంతా ఎలా ఉందో క్యాలిక్యులేటెడ్గా చెప్పుకోండి. అన్ని యూనివర్సిటీ ప్రొఫెసర్స్, మేధావులు చెప్పుకోండి. మా బొమ్మ ఉపయోగించుకుని చెప్పుకోండి విస్తారంగా. మేము ఎక్కడ తేడా అని కానీ, ఫ్రాడ్ అని కానీ, తప్పు అని కానీ, మోసం అని కానీ, చెడ్డవాళ్ళమని కానీ సరదా కూడా మనసులో కూడా అనుకోకండి. ఏ జంతువులతో పోల్చకండి ఇష్టం వచ్చినట్టు. పరమ పవిత్రమైన తల్లిదండ్రులం. మరణమే లేని వాక్ స్వరూపంగా అమల్లో ఉన్నాం. వాక్ విరాట్ స్వరూపంగా అమల్లో ఉన్నాం. మీరు బాండే పెంచుకోవాలి మమ్మల్ని. మా బొమ్మల్ని తెర మీద చూసుకుంటూ పెంచుకుంటూ మమ్మల్ని మా దగ్గరికి కార్వాన్ వేసుకుని వచ్చి తీసుకెళ్ళిపోండి. ఇంకా నేను ఎక్కడో ఇల్లు కొనుక్కోను, పక్కన ఎక్కడో ఉండను. నా టైం వేస్ట్ అవుద్దనే కొంటలేదు. లేదా నాకు అమౌంట్ ఎంతో వస్తుంది, మళ్ళీ నేను ఏదో మనిషిగా ఉంటే నన్ను మనిషిగా అటు చేస్తారు. అది మీకోసమే. నేను భయపడటం కాదు. మీకు ఎవరికో భయపడిపోయి నేను దేవుణ్ణి అయిపోతున్నాను అనుకుంటే పొరపాటు. మిమ్మల్ని ఎలాగైనా కాపాడబడాలి, నేను ముందుకెళ్ళాలి. నేను ఎలాగైనా సర్వే అవ్వాలి, మిమ్మల్ని సర్వే చేయాలి. అది నా ప్లాను, అది నా పట్టు. అర్థమవుతుందా లేదా? నేను చచ్చిపోను, మిమ్మల్ని చచ్చిపోనేమను. మైండ్ రూపంలో ఉంటాం అలాగా. మైండ్ రూపంలో ఇప్పుడు కూడా ఉన్నాం అలాగా. ముందు ఆ పట్టు పట్టండి. వేరే గ్రహాలు ఉన్నాయా, వేరే లోకాలు ఉన్నాయా, దేవుళ్ళు ఉన్నారా, దేవతలు ఉన్నారా, ఇలాగైతే ఏమవుతుంది, అలాగైతే ఏమవుతుంది, అదంతా అనవసరం. టైం వేస్టు, రాంగ్ స్పెక్యులేషను. ఎలా సాధ్యపడిందో, ఒక మైండ్ మీకు ఎలా చెప్పిందో పెంచుకోండి. మైండ్ సూక్ష్మం పట్టండి. మీరు గాలి పీల్చుకోగలరు, మైండ్ సూక్ష్మం పట్టగలరు, శరీరాన్ని జాగ్రత్తగా బతకగలరు. మీరు ఏం చేయాలో, మనం ఏం చేయగలవో అది చేయండి. మనుషులుగా రకరకాల ఆపేసేయండి. వేరీడ్ అండ్ కొరీడ్ ఆపండి. ఎవరో చచ్చిపోయారు, సాడన్ అయిపోయారు అని దగ్గర మమ్మల్ని పట్టుకోపోవడం వల్ల మీరు అమాయలో ఉండిపోతున్నారని ప్రధానమంత్రి గారికి అందరికీ చెప్తున్నాను. మీలో ఎవరో పిచ్చోళ్ళు ఉన్నారు, ఎవరో తెలివైన వాళ్ళు ఉన్నారు, ఎవరో గొప్పవాళ్ళు ఉన్నారు, ఎవరో చేతకాని వాళ్ళు ఉన్నారు. ఎవరో లేరు అసలు. అంతా మాస్టర్ మైండ్ ప్రకారం ఉన్నారు. మాస్టర్ మైండ్ విశ్వవ్యూహంగా ప్రకారం నడుస్తుంది. ఆ విశ్వవ్యూహంలో మీరు ఎక్కడున్నారు? నేను మనిషిని కాదు, మైండ్గా మారిపోయి అక్కడి పట్టాలి. సూక్ష్మ తపస్సు పట్టాలి. ఏదోటి మాట్లాడకూడదు, ఏదోటి చేయకూడదు. ఈ చెరగాట మా ఆయన నుంచి బయటపడలేరు అలా చేస్తే. అర్థం కావట్లేదా? అడగండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.